నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే సినిమాలో ఉన్నది ఒకే ఒక పాట. అది కూడా డే ఇన్, డే ఔట్ రాసేటువంటి ఇతివృత్తం కాదు. ఒక జేమ్స్ బాండ్ తరహా ఒక మిస్టిక్‌గా ఉండాలి, లిరిక్ అబ్స్ట్రాక్ట్‌గా ఉండాలి, ఒక పోయెట్రీ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ వెన్నెల కిషోర్ గారు హీరోగా చేసిన సినిమా. ఒక చిన్న కామెడీ తాలూకు జానరు, చిన్న జేమ్స్ బాండ్ తరహా జానరు. ఇవన్నీ నేపథ్యాలు మనసులో తిరుగుతూ ఉంటాయి. వచ్చిన అతనేమో జస్ట్ వన్ ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్. చాలా కొండంత నమ్మకంతోటి, కోటి ఆశలతోటి తను ఇండస్ట్రీకొచ్చారు. మన ఊరు మనిషి కాదు. నమ్మకంగా వచ్చారు. అండ్ సైమన్ కింగ్ చాలా ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్. తనతో ఇంతకుముందు పనిచేసున్నాను. సో ఎలా రాయాలి, ఎలా రాయాలి అని చెప్పేసి ఒక 3 నెలల పాటు పాపం వాళ్ళు నాకు టైం ఇచ్చారు. ఓపికగా నాతో ట్రావెల్ చేశారు. రాయలేకపోయాను అని కాదు గానీ, ఏదో కరెక్ట్ అయిన విషయం తగలట్లేదు, పలకట్లేదు అన్న దృష్టితోటి యాక్చువల్‌గా చాలా కాలయాపన జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రోడక్ట్ మంచిగా వచ్చిందన్న సంతృప్తి నాకు వచ్చాకే నేను పాటనిచ్చాను. రెడీగా ఒక 2, 3 ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు దాంట్లోంచి ఎంచుకొని రికార్డ్ చేసుకున్నారు. అంతా బాగానే జరిగింది. పాట రికార్డ్ అయిన తర్వాత వచ్చింది టు మై సాటిస్ఫాక్షన్. రిలీజ్‌కి ముందే నేను తెప్పించుకున్నాను. కార్‌లో ఎప్పుడు ప్రయాణం చేసినా ఆ పాట రిపీటెడ్‌గా వింటూ వచ్చాను. బట్ ఇవాళ రోజున ఇలాంటి ఒక చిన్న సినిమాకి సినిమాలో ఉన్న ఒకే ఒక పాట నేను రాయటం, ఆ పాట ప్రమోషన్‌లో సింహభాగంగా చాలా గొప్పగా ప్రమోషన్స్‌కి ఉపయోగపడటానికి అంటే ఉపయోగపడుతోంది. అలాగే సినిమా యొక్క థీమ్‌ని మన కళ్ళ ముందు ఉంచేదానికి ఆ పాట చాలా ఏమంటాం ప్రయోజనకరంగా వచ్చింది అన్నది ఇంతకు మించిన మంచి సంతోషం ఏముంటుంది ఏ రచయితకైనా గానీ. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. ఇలాంటి ఒక మంచి పాట ప్రమోషన్ ఉపయోగపడే పాట, ఒక చిన్న సినిమా యొక్క ప్రమోషన్ పబ్లిసిటీ ఉపయోగపడే పాట రాయగలిగానన్న ఓ సంతోషం. ఇంకా 2 రోజులు ఉంది సినిమా. సైమన్ కింగ్ గురించి ముఖ్యంగా చెప్పాలి. చాలా ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్, చాలా ప్యాషనేట్ మ్యూజిక్ డైరెక్టర్ తను. ఇంతకుముందు తెలుగులో 2 సినిమాలు చేసినప్పటికిని తనకి సరైన బ్రేక్ ఇంతవరకు రాలేదు. ఈ సినిమాతో ఆ బ్రేక్ వస్తుంది. ఇవాళ అందరూ కూడా యాక్చువల్‌గా ఆడియన్స్ కూడా చాలా స్మార్ట్‌గాను, ఇంటెలిజెంట్‌గా తయారయ్యారు. వాళ్ళ యొక్క టేస్టు ఏమంటాం పెరుగుతూ వస్తుంది. వాళ్ళు ఏ చిన్న ఏమంటాం ఎక్కడ ఏ చిన్న గొప్పతనం ఉన్నారని గొప్పగా దాన్ని ఎంజాయ్ చేసి, ఆస్వాదించి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా ఈ సినిమాలో ఉన్నది ఒకటే పాట. బట్ రీ రికార్డింగ్‌లో కూడా తన యొక్క బెస్ట్ ఇచ్చుంటాడని భావిస్తాను. ఆ రకంగా కూడా తనకి మంచి పేరు రావాలని, తెలుగు సినిమాల్లో మంచి బ్రేక్ రావాలని, మంచి పెద్ద ప్రాజెక్ట్ అసలు వెన్నెల కిషోర్ గారి సినిమా అయినా కానీ ఒక పెద్ద హీరో సినిమా లాంటి ఒక మ్యూజిక్ ఇచ్చాడు సైమన్ కింగ్. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ప్రాజెక్ట్ వల్ల తనకి మచ్ నీడెడ్ బ్రేక్ రావాలని ఆశిస్తాను. అలాగే కీర్తి కుమార్ గారు అదర్వైజ్ ఒక ప్రొఫెషన్‌లో ఉంటూ బెంగుళూరులో సైలెంట్‌గా చాప కిందలా వర్క్ చేసుకుంటూ తనదైనటువంటి ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ తను ఇక్కడ ఎందుకంటే మనం చాలా వెల్కమింగ్‌గా ఉంటాం మన తెలుగు ప్రేక్షకులు 2 స్టేట్స్. ఇది సరైన వేదికని భావించి తెలుగులో ఒక సినిమా చేశారు. ఇది రెండో సినిమాగా చేసినటువంటి ఈ ప్రయత్నం డిఫరెంట్ జానర్. పైగా మనకి చాలా ట్రాక్ రికార్డ్ ఉంది. ఇలాంటి ఒక తరహాలో వచ్చినటువంటి సినిమాలు ఏవి కూడా మన ఏమంటారు నిరుత్సాహపరచలేదు. అన్నీ కూడా గొప్పటువంటి విజయాలు సాధించినటువంటి ఒక జానర్ ఇది. అలాంటి జానర్‌లో తను ప్రయత్నం చేస్తున్నాడు.